హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎగ్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీ వచ్చేసి టిఫిన్ బాక్స్లోకి ఈవినింగ్ డిన్నర్ లాగా సరిపోతుందండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఎగ్స్ని ముందుగానే ఉడకబెట్టేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఎగ్ పులావ్ వచ్చేసి నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. మనకి సింపుల్గా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. అంతా తీసి ఒక బౌల్లోకి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఇక్కడ నేను పసుపు, కారం, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత అంతా ఇలా మిక్స్ చేసుకొని మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ అన్ని వేసుకొని ఎగ్స్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఎగ్స్ని మనం వేయింపకుండా డైరెక్ట్గా వేసామంటే అవి ఉడికిపోతాయి, చాలా మెత్తగా అయిపోతాయి. ఇలా కనుక రోస్ట్ చేసి వేసుకున్నామంటే అలానే ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ నేను స్పైసెస్ అన్నీ తీసుకున్నాను. దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, జీలకర్ర, సాజీరా అన్ని స్పైసెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఇవి మంచి కుక్ అవ్వనివ్వాలి. మొత్తం ఇలా మిక్స్ చేసుకొని మంచి ఆయిల్లో కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. 1 స్పూను పసుపు, మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ అల్లం వెల్లుల్లి స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక టమాటాని మిక్సీకి పట్టుకొని ఇలా ప్యూరీ చేసుకొని వేసుకున్నాను. ఇది కూడా మంచి కుక్ అవ్వనివ్వాలి, ఆయిల్ పైకి తేలేంత వరకు. నేను ఇక్కడ 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను, కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇలా కుక్ అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇక్కడ నేను 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత నేను 1 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా ఇలా కలుపుకోవాలి. గ్రేవీ అంతా రైస్కి పట్టేలా మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలి. ఇక్కడ నేను ఎగ్ కర్రీ మసాలాను కూడా యాడ్ చేశాను, ఫ్లేవర్ బాగుంటుందని. ఇక్కడ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాటర్ యాడ్ చేయాలి. వాటర్ నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ అనేవి మనకి ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా ఉంటే రైస్ కూడా చాలా బాగా కుక్ అవుతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా వేసుకోండి. కొత్తిమీర కూడా ముందే కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇలా వేసుకోవాలి. పైనుంచి వేసుకున్నాక ఎగ్స్ కూడా వేయండి. ఇలా కుక్కర్లో ఎగ్ పలావ్ కనుక చేస్తే చాలా క్విక్గా అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చాలా మంచి రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ కుక్కర్ మూత పెట్టేసుకున్న తర్వాత 1-2 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోండి. ఇలా తీసి ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.